హలో అండి, నమస్తే. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇటువంటి అట్టపెట్టెలు ఉంటూనే ఉంటాయి కదండి. ఇది వచ్చేసి ఒక అట్టపెట్టె మీద మూతండి. దీంతో కూడా మనమైతే ఒక మంచి ఐడియాని చూద్దాం. మీకు చాలా చాలా ఉపయోగపడుతుంది. దీన్ని అలాగే వాడకుండా కొద్దిగా మనం మన ఐడియా కొద్దీ ఏదైనా మన దగ్గర ఉండే ఏదైనా వేస్ట్ మెటీరియల్తో కొంచెం అలంకరించుకున్నామంటే ఇంట్లో ఇంకా నీట్గా ఉంటుంది. నేనైతే ఒక క్లాత్ని తీసుకున్నాను. క్లాత్ పైన ఈ విధంగా అట్టపెట్టెను పెట్టి దానికి ఎంత క్లాత్ అవసరం అవుతుందో ఇలా చూసుకుని కట్ చేసుకుంటున్నాను. ఇది ఒక బ్లౌజ్ పీస్ అండి. ఈ క్లాత్ని నేను ఈ విధంగా అతికిస్తున్నాను. హాట్ గ్లూ పెట్టానండి. హాట్ గ్లూతో ఈ విధంగా అతికిస్తే ఇంకా అస్సలు ఊడదనమాట. మనకి నీట్గా కూడా వస్తుంది. అలాగే రెండో వైపు కూడా అతికించానండి. ఇప్పుడు ఇంకా సైడ్స్ కూడా క్లాత్ని ఈ విధంగా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ అతికిస్తే మనకి ఇది చక్కగా ఒక ట్రే లాగా తయారవుతుందండి. ఇది చాలా చాలా సింపుల్ అన్నమాట. మన దగ్గర ఏది కూడా వేస్ట్ అనుకోకూడదండి. మనం కొద్దిగా ఆలోచిస్తే ఇంట్లోకి చక్కగా ఈ విధంగా ఉపయోగించుకోవచ్చు. అలాగే చూడండి, లోపల పక్కన కూడా క్లాత్ని అయితే అతికిస్తున్నానండి. అలా వదిలేస్తే చూడడానికి బాగాలేదు కదా, అందుకే నేను సేమ్ క్లాత్ని దానికి సరిపడా తీసుకుని దాన్ని కూడా చక్కగా ఈ విధంగా అతికిస్తే ఇది మనకి ఒక అట్టపెట్టె అన్న విషయమే తెలియదండి. చాలా నీట్గా ఉంటుంది. ప్లాస్టిక్ ట్రేలు కొనేవి కన్నా కూడా చక్కగా ఇలా అట్టపెట్టెల్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం కూడా చాలా బాగుంటుంది కదండి. మనం ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించిన వాళ్ళం కూడా అవుతాము. సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ వాడకపోవడమే మంచిది కదా. అందుకే నా దగ్గర ఉండే ఎలాంటి అట్టపెట్టెలు కూడా వేస్ట్గా పడేయకుండా నేను ఏదో ఒక విధంగా ఉపయోగిస్తూనే ఉంటానండి. చూసారు కదండి ఎంత అందంగా ఎంత నీట్గా వచ్చిందో. దీన్ని మనం మల్టీపర్పస్గా మన అవసరాన్ని బట్టి ఇంట్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. కిచెన్లో అయితే కనుక ఈ విధంగా చక్కగా పచ్చడి సీసాలు అవి పెట్టుకోవడానికి బాగుంటుందండి. డైనింగ్ టేబుల్ పైన కిచెన్లో ఇలా మనకి నిల్వ పచ్చళ్ళు ఉంటాయి కదా, ఆ సీసాలు అనేవి చక్కగా నీట్గా పెట్టుకోవచ్చు. డైనింగ్ టేబుల్ పైన పెట్టుకున్నా కూడా నీట్గా ఉంటుందండి. అడుగున ఒక టిష్యూ వేసామంటే మనకి ఎప్పుడైనా మురికిగా అనిపిస్తే టిష్యూ మార్చుకుంటే సరిపోతుంది. ఇంకా ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ ఇటువంటి డబ్బాలు కూడా చక్కగా పెట్టుకోవచ్చు. బెడ్రూమ్లో అయితే కనుక దువ్వెన్లు, హెయిర్ బ్యాండ్స్ అని, క్లిప్స్ అని ఇవన్నీ పెట్టుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఈ ఐడియా మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.